తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కామాఖ్య అమృత శోధనా సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మ. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. అమ్మ, నిత్య దీపారాధన విషయానికి వచ్చేసరికి చాలా సందేహాలు. ముఖ్యంగా ఈరోజు నేను అడుగుతున్నది, అసలు గర్భిణీ స్త్రీలు నిత్య దీపారాధన చేయవచ్చా, ఏ నెల వరకు చేయవచ్చు అంటే ముఖ్యంగా వాళ్ళు ఆలయ దర్శనాలకు కూడా ఎత్తైన క్షేత్రాల్లో ఉన్న దర్శనాలకి వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు, ఒక 5 నెలలు దాటిన తర్వాత అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఇంట్లో దీపారాధన చేయొచ్చా, అసలు నిజంగానే ఆలయ దర్శనానికి వెళ్ళకూడదా, వాటి గురించి వివరించండి. మామూలుగా అయితే గర్భిణీ స్త్రీలు గర్భాలయం అంటే అర్థం ఏమిటి? మనం నిజం చెప్తే గర్భాలయం అని గుడిలో ఉన్న ఆ దేవత ఏదైతే మెయిన్గా ఉంటుందో ఆ దేవత ఉన్న ప్రదేశాన్ని మనం గర్భాలయం అని పిలుస్తున్నాం. అంటే అంత గొప్పది. అంటే ఏది కడుపు రావడం అన్నది చూడండి, ప్రెగ్నెన్సీ కడుపు రావడం ఏదైతే ఉందో ఆ గర్భాలయంలో ఈ బిడ్డ ఎదుగుతోంది అంటే ఏంటి, లోపల దేవత ఉన్నట్టే. నిజం చెప్తే అంటే మరి గర్భాలయంలో ఎవరు ఉంటారు మధ్యలో? దేవుడే కదా. అంటే అందుకే చూడండి, పసిపిల్లల్ని 2.5 సంవత్సరాల వరకు మనం దేవుడి కిందే భావిస్తాం. పిల్లలు దేవుడు సమానం అండి అంటారు. ఎందుకంటే వాళ్ళు అంత ప్యూరిటీ ఉంటుంది. అంటే అది మాట వరుసకు చెప్పింది, మాట వరుసగా చెప్పింది కదా, నిజం. అందుకని దాని గర్భాలయం అంటే అన్నిటికంటే పవిత్రమైంది. మనం గుడిని ఎంత బాగా చూస్తామో దీన్ని కూడా అంతే పవిత్రంగా చూడాలి. అందుకనే ప్రతిసారి ఈ గర్భాలయం వచ్చినప్పుడు సంస్కారాలను చేస్తాం, వాటినే కర్మలు. ఆ షోడశ కర్మల్లో మొదలుపెట్టి అంటే 3వ నెల నుంచి మొదలుపెట్టి పిల్ల పుట్టే వరకు కూడా కర్మలు ఈ పూజలు అన్నవి మనం ఫాలో అవడం చూస్తున్నాం. అవి ఎంతో గొప్పవి. దీపం పెట్టకూడదు అని చెప్పలేదు, అంటే మనం ప్రతిదాన్ని ఏమిటంటే తప్పుగా తీసేసుకున్నాం. శాస్త్రంలో చెప్పింది దీపం పెట్టకూడదని కాదు. అసలు 7వ నెల తర్వాత దీపం పెట్టద్దు అని ఎందుకన్నారంటే, నార్మల్ గా ఏంటంటే మనం పూజ అన్నది కింద కూర్చుని చేసుకుంటాం. చేసుకున్నప్పుడు ఈ గర్భంతో ఆవిడ కింద కూర్చోవడానికి కుదరదు, అంటే ఆవిడకి వీలవదు. ఆ వీలవదు కాబట్టి దీపారాధన ఇంట్లో ఎవరైనా చెయ్యొచ్చు. దీపం పెట్టకూడదు లేదు, పెట్టచ్చు. కానీ ఏంటి అంటే దాంతో ఆవిడ సునాయాసంగా కూర్చోలేదు కాబట్టి వద్దన్నారు. పైగా ఏంటి అంటే సినిమాలు అవి చూడకూడదు. అంతేకాని దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కానీ ఎందుకు చూడకూడదు అంటారంటే, అక్కడ ఫైటింగ్స్ ఉండొచ్చు, లేకపోతే ఎమోషనల్ సీన్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఏంటి అంటే నెలలు పెరిగే కొద్దీ బరువు ఎప్పుడైతే పెరుగుతుందో నిజం చెప్తే గుండె వరకు ఆయాసం అన్నది వస్తుంది. ఆ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఆ యాంగ్జైటీ ఏవైనా వీళ్ళు ఫీల్ అయ్యారు అంటే ఒక్కొక్కసారి అది ప్రమాదం కూడా. అందుకని చెప్పేసి అక్కర్లేని వాటికి వెళ్ళొద్దన్నారు. కానీ గుట్టలు కొండలు ఎక్కద్దనడానికి కూడా కారణం ఏమిటి అంటే, గొట్ట ఎక్కకూడదని కాదు. అక్కడికి ఎక్కిన తర్వాత కొంతమందికి ఏంటి అంటే పైకి వెళ్ళిన కొద్దీ ఆక్సిజన్ లెవెల్ అన్నది ఒకటి తగ్గుతుంది ఫస్ట్. రెండోది ఏంటి అంటే కళ్ళు తిరగడం కానీ లేకపోతే అవన్నీ జరుగుతాయి. ఈ స్థితిలో అవి చేయకూడదు కాబట్టి అక్కడికి వెళ్ళొద్దన్నారు. కానీ వెళ్ళినా ఏమవుదు, ఆరోగ్యంగా ఉన్నాము, మాకు సౌకర్యవంతంగా ఉంది అంటే తప్పకుండా వెళ్ళొచ్చు, చూడొచ్చు. పైగా ఏంటి చెప్తారంటే, కొండలు గుట్టలు కనుక ఎక్కితే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళావో ఆ దేవుడి పేరు కలపాలి అని చెప్పడం అన్నది ఆచారం. శిశువుకి పుట్టిపోయే శిశువుకి కాబట్టి అది కలుపుతారు కూడా చాలా మంది. ఎక్కకూడదు అంటే మళ్ళీ ఆ పేరు కలపాలి అన్నది అసలు శాస్త్రంలో ఎక్కడుంటుంది? ఎక్కకూడదు అన్నది రూల్ కాదు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, ఎప్పుడు దేవుడితోనే ఉండాలి 9వ నెల వచ్చే వరకు. ఎందుకు ఉండాలి అంటే ఆ శిశువుకి మీరు ఎక్కడి నుంచి నేర్పిస్తున్నారు మంచి విషయాలు? కడుపులోంచే. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, అర్జునుడిని ఆవిడ అడుగుతుంది సుభద్రాదేవి, ఏమని అంటే నాకు మంచి విషయాలు చెప్పు, ఎందుకంటే నీలాంటి పుత్రుడే నాకు కలగాలి. ఎందుకు నీలాంటి పుత్రుడే కలగాలి అంటే ఆయనకు ఇంకో పేరుంది విజయుడు అని. ఆయన యుద్ధం చేశాడంటే ఈ విజయవే, అపజయం లేదు ఆయన లైఫ్ లో. అంటే అంత గొప్ప కొడుకు పుట్టాలి అని కోరుకున్నప్పుడు నీకేం కావాలి అంటే, నువ్వు పద్మ వ్యూహంలో బాగా చేస్తావు కదా, అది ఎలాగో చెప్పు అని అంటాడు. చెప్పు అనేసరికి ఈ చక్కగా ఈయన చెప్తూ వివరిస్తూ ఉంటే ఈవిడ పడుకుండిపోతే కడుపులో ఉన్న బిడ్డే ఊ అని వినడాన్ని మనకి చెప్పడం భారతంలో
చెప్పడం వింటాం. ఆ టైంలో ఏంటి అంటే వీడికి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు అని అన్నప్పుడు కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడు అంటే తీసుకువెళ్ళిపోతాడు. ఎందుకు అంటే అభిమన్యుణ్ణి వర్ణించినప్పుడు అభిమన్యుణ్ణి పాండవులు లాంటి మంచివాడి కింద వర్ణించరు. అంటే ఆయనలో కొన్ని చెడ్డ గుణాలు కూడా ఉన్నాయి. ఆయన కనుక ఉంటే భూమికి కొంచెం మంచిగా ఉండదు కాబట్టి కృష్ణుడు బయటికి తీసుకొచ్చేసాడు అన్నది మనం వింటాం. కానీ పద్మవ్యూహంలోకి వెళ్తాడు, ఎందుకంటే ఆయన కూడా వీరపుత్రుడే కాబట్టి. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే వెనక్కి రావడం ఎలాగో తెలియక ఆ మధ్యలో ఉండిపోయి ఆయన వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే ఏ విద్యనైనా సగం సగం నేర్చుకుని చేయకూడదు అన్నది అక్కడ నేర్చుకుంటాం. కానీ కడుపులోని బిడ్డ వింటాడు అనడానికి ఇక్కడ అర్జునుడు చెప్పిన కథే సాక్ష్యం, పద్మవ్యూహం గురించి చెప్పడం సాక్ష్యం, అది అభిమన్యుడు వినడం సాక్ష్యం, కురుక్షేత్రంలో వెళ్ళడం సాక్ష్యం. అంటే అర్థం ఏమిటి అంటే దేవుడికి సంబంధించినవన్నీ చేస్తూనే ఉండాలి. ఎందుకు చేస్తూ ఉండాలి అంటే ఆ బిడ్డ పెరుగుదల మీరు ఆ కడుపులోంచి మొదలు పెడుతున్నారు. అక్కడ కూడా కాదు, ప్రహ్లాదుడు కడుపుతో ఉన్నప్పుడు ఆవిడ నారదుడు ప్రహ్లాదుడికి మొత్తం అంతా ఆవిడ కడుపులోనే చెప్తాడు. అవును, బయటికి రాగానే అందుకే అంత గొప్ప విష్ణు భక్తుడయ్యాడని కూడా మనం వింటాం. అంటే అర్థం ఏమిటి అని అంటే కడుపుతో ఉన్నప్పుడు అన్ని దైవ కార్యాలే చెయ్యాలి. కానీ ఏంటంటే ఈ స్త్రీ యొక్క అలసట కానీ, ఎందుకంటే ఆ బరువుతో ఇప్పుడు చూడండి మన బరువు మనం మోసుకోవడమే కష్టం అని చెప్తారు చాలా మంది. అంటే ఒంటి బరువు మోయలేకపోతున్నాము అన్నట్టు, కొంచెం లావుగా ఉంటే. అలాంటప్పుడు 9 నెలల గర్భాన్ని మోయడం అంటే అసలు ఈజీ కాదు. అందువల్ల ఏంటి అంటే ఆవిడ సదుపాయం ప్రకారం ఆవిడ ఎంతవరకు చేయగలదో అన్నీ చేసుకోవచ్చు. నేను చేయలేను అన్నవి ఆపేయచ్చు, అంతేకాని అది రూల్ కాదు. అంటే పూజ చేయకూడదండి. 7వ నెల నుంచి ఎందుకు చేయొద్దన్నారంటే కింద కూర్చోలేరు కాబట్టి చేయొద్దన్నారు తప్పితే అది చేయడం తప్పని కాదు. అందులో ఏంటంటే పురుడు అన్నది పుణ్యం అని అంటారు. పురిటి మైలు అని అన్నా కూడా పురుడు అన్నది పుణ్యము అని అంటారు. అంటే ఎవరికి పుణ్యం అనమ్మా? ఇంట్లో వాళ్ళకి. అంటే ఎవరైతే ఈ ఫ్యామిలీ ఉందో, ఇప్పుడు చూడండి అబ్బాయి పుట్టాడు అనుకోండి, మనం ఏమంటాము వారసత్వం వచ్చిందండి, లేకపోతే తలకొరువు పెట్టేవాడు వచ్చాడు అంటే పునర్జన్మ అన్నది చక్కగా వస్తుంది ఈ అబ్బాయి వల్ల. అదే అమ్మాయి పుట్టిందనుకోండి, అసలు ఒక అమ్మాయి పుట్టిందంటే 7 జన్మల కర్మలు ఇంట్లో వాళ్ళందరికీ పోతాయని అంటారు ఒక అమ్మాయి పుడితే ఇంట్లో. అంటే స్త్రీ జన్మ అంత గొప్పది, ఎందుకంటే ఆవిడ మాతృమూర్తి అవుతుంది. అన్నిటికంటే గొప్పది అదే. ఆవిడకి దేవుడిచ్చిన వరం కూడా మాతృత్వమే. ఆ మాతృత్వం ఎలా ఇచ్చాడు అంటే మన లోపల యూట్రస్ రూపంలో ఇచ్చాడు. గర్భసంచి అన్నది ఎంత గొప్పది అంటే అక్కడి నుంచే క్రియేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. పైగా శరీరంలో ఏ పార్ట్నైనా సరే కోస్తే ఏమవుతుందంటే చచ్చుపడినట్టు మెత్తబడిపోతాయి. ఈవెన్ కూరలు కూడా మీరు చూస్తే. కానీ ఒక్క గర్భసంచి మాత్రమేట అది కోసినా సరే గట్టిగా ఉంటుంది, గట్టి పడుతుంది, కోసిన కొద్దీ గట్టి పడుతుందిట. అందుకనే ఏదైనా ఒక సమస్య వస్తే వెంటనే బేళా అయిపోయేది ఇంట్లో పురుషులే. స్త్రీలు ఏంటంటే చాలా నుంచుంటారు. అంటే పుత్తప్పుడంతా ఎమోషనల్గా ఉన్నట్టు అనిపించినా నిజంగా సమస్య వచ్చేసరికి ఇంట్లో నుంచునేది స్త్రీలే. దానికి కారణం కూడా గర్భసంచే. అలాంటప్పుడు అలాంటి మాతృత్వం చాలా గొప్పది. ఆ టైంలో పూజలు చేస్తే ఏంటి అంటే ఆ బిడ్డ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం మంచిగా కడుపులోంచి తీర్చిదిద్దినట్టు. లైక్ ప్రహ్లాదుడు, అభిమన్యుడు వీళ్ళలా మనం మంచి మార్గంలో మంచి భక్తురాలు ఇస్తున్నట్టు. ఎందుకంటే డివోషన్ అంటే ఏంటి అంటే అమ్మ మనలో ఉన్న అక్కర్లేని ఎమోషన్స్ పనిచేయకపోవడమే. డివోషన్ అంటే ఏంటి? ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉండడం. కాబట్టి ఆ ఎమోషన్ బ్యాలెన్స్ ఎప్పుడు వచ్చిందో, ఎందుకంటే ఇంటి మొత్తాన్ని నడపగలిగిన శక్తి స్త్రీయే. అందువల్లే ఈవిని పుట్టడమే ఏమంటున్నారు, ఆడపిల్ల అంటున్నారు. ఆడపిల్ల అంటే ఆవిడ ఇక్కడ ఉండదు, అక్కడుండే పిల్ల అనుకునే మనం పెంచుతున్నాం. అంటే డిటాచ్మెంట్తో పెంచుతున్నారు ఇంట్లో. వాస్తవం. మీరు ఎంత దానికి తోడేంటి అంటే ప్రతిదీ ఎంత ప్రొటెక్ట్ చేస్తారు అంటే ఆ అమ్మాయిని తల్లి తండ్రి ఏ విషయంలో అయినా సరే అన్ని వాళ్ళకి అడుగులకి మడుగులు ఎత్తడం అంటారు. అంటే అంత 7 మల్లెపూలు ఎత్తుల వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళైనా అవనివ్వండి, ఎంత లేని వాళ్ళైనా అవనివ్వండి, వాళ్ళ పిల్లని మాత్రం చాలా గొప్పగా చూసుకుంటారు. ఆ గొప్పగా చూసుకోవడంలో అర్థం ఏమిటి అంటే ఒక దేవతలా కొలుస్తున్నాం. అలా దేవతలా కొలిచిన ఒక దేవతని పట్టుకెళ్ళి ఏం చేస్తున్నావు, ఆడపిల్ల అంటే అది ఎంత కష్టం. ఇంకోళ్ళకి ఇచ్చేయాలంటే, వేరే వాళ్ళకి ఇవ్వాలంటే చాలా కష్టం కదా. చాలా కష్టమైనా అక్కడికి ఇస్తున్నావు. ఇచ్చినప్పుడు మనం ఏంటి అంటే నువ్వు ఆ ఇంటిని అంతటిని నువ్వు ఎలా అంటే నీ తల్లి ఎలా అయితే ఈ ఇంటిని
చూసుకుందో అలాగే నువ్వు కూడా వెళ్ళి అక్కడ ఆ ఇంటిని చూడాలి. ఆ ఇంటి బాధ్యత అంతా ఈవిడ చేతిలో పెట్టి పట్టుకెళ్తున్నావు. అవును. అలా పెంచాలి అంటే ఆవిడలో ఎంతో మెచ్యూరిటీ ఉండాలి. ఈవెన్ పురుషుడు పెద్ద ఏజ్లో ఉండాలి అని చెప్పడానికి కూడా కారణం అదే. అంటే స్త్రీ చిన్నదై ఉండాలి, పురుషుడు పెద్ద ఆయన అయి ఉండాలి అని. ఎందుకంటే స్త్రీలో ఉన్నంత మెచ్యూరిటీ పురుషుల్లో ఉండదు. వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. వీళ్ళకి చిన్నప్పటి నుంచే మెచ్యూర్డ్గా ఉంటారు. అందువల్ల వీళ్ళు చిన్నగా లేకపోతే వాళ్ళకి వీళ్ళకి నప్పదు, గొడవలు వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి వీళ్ళు చిన్నవాళ్ళు అయితే ఆ మెచ్యూరిటీకి సరిపోతుంది అనమాట. ఇవన్నీ చూసే వాళ్ళు పెట్టారు తప్ప ఇవి శాస్త్రం కాదు, ఇలా ఫాలో అవ్వకపోతే ఏదో అయిపోతుందని కాదు. ఇది మనం ఎందుకు చేస్తున్నాం అంటే మన లైఫ్ని మనం నియమబద్ధంగా పెట్టుకోవడానికి, మన ఇంటిని మనం అందంగా ఉంచుకోవడానికి. మీ దగ్గర ఎన్నున్నా ఎవరికీ అవసరం లేదు, మీరు ప్రశాంతంగా ఉన్నారా లేదా అన్నది మాత్రం చాలా అవసరం. అది మీకు కూడా అవసరం, వేరే వాళ్ళకి కాదు. ఇల్లంతా బాగోవాలి అంటే ఫస్ట్ మీరు బాగోవాలి. ఎందుకంటే మీ కుటుంబం అంతా మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు మీరు అమ్మ కాబట్టి. మీ ఇంటికి ఆ అమ్మ బాగుంటే ఇల్లు బాగుంటుంది. అంటే మీరు ప్రశాంతంగా ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత, ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది స్త్రీలో తెచ్చుకోవడమే ఇక్కడ అసలు. అంటే ఇప్పుడు చూడండి, పిల్ల పుట్టక ముందు అమ్మాయి పరిస్థితి ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత అమ్మాయి పరిస్థితి ఒకలా ఉంటుంది. అంటే ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది అప్పుడు ఇంట్లో అందరిపైన వర్కౌట్ అవుతుంది. అంటే ఈ ఒక్క పిల్లని కంటే ఎందుకు ఫస్ట్ వచ్చిన వెంటనే అత్తగారితో నచ్చదు, మామగారితో, ఎందుకంటే డిఫరెంట్ ఫ్యామిలీకి వెళ్తున్నాం. ఆ తర్వాత భర్తతో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. ఇంక ఇంట్లో ఎవరితోనూ ఈ నచ్చకపోవడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి పిల్లలు పుట్టేసరికి చాలా చేంజ్ అయిపోతాయి. అవును, అందరూ నప్పుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే ఈ పిల్ల ఎప్పుడైతే బయటకు వచ్చిందో, చాలా అంటే మాతృత్వం ఎప్పుడైతే బయటకు వచ్చిందో బ్యాలెన్స్ అయిపోయింది అనమాట ఇల్లంతా. ఆ స్థితి ఏదైతే ఉందో అది మనం తెచ్చుకోవడమే ఆ గర్భాలయం యొక్క గొప్పతనం తప్పితే పూజకి దూరం అవ్వకూడదు. అప్పుడే పూజ ఎందుకు చేయాలి అంటే ఇంకొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్ రావాలి, అప్పుడు ఇల్లు ఎంతో బాగుంటుంది. ఆ తల్లి అంటే నిజంగా కూడా ప్రతి తల్లికి సరస్సు వంచి, ఎందుకంటే ఆవిడ ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకొక జీవిని సృష్టిస్తోంది. కాబట్టి ఎప్పుడూ మనం తలంచి నమస్కారం చేయాలి. అంత గొప్ప తల్లి ఇంకా గొప్పగా ఉండాలి అంటే తప్పకుండా వాళ్ళలో ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి అంటే పూజ చేయాలి. అందుకే దాన్ని గర్భాలయం అని కూడా అన్నారు. చాలా మంచి వివరణమ్మా, ధన్యవాదాలు.